దగ్గరున్నోని కంటే దూరం నుంచి చూసినోనికే ఏం జరుగుతున్నదో తెలుస్తుంది అన్నట్టు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కావచ్చు కానీ అమెరికా దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మాత్రం క్లియర్ కట్గా ఓడిపోయే ముచ్చట ముందే తెలిసిందట. గదే ముచ్చట బయట పెట్టిండ్రు. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ అని పేరుతోని. మనం మంచిగానే ఉన్నదని అనుకుంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరమైంది. మొత్తం క్యాబినెట్ను మార్చి కొత్తోళ్ళని తీసుకుంటే కానీ బాగుపడేటట్టు లేదు. ఏబీవీపీ టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఎంఐఎం బ్యాక్గ్రౌండ్ ఉన్న నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏబీవీపీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ ఎంఐఎం పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నట్టే లెక్క. అయినా ఓడిపోయే ఛాన్స్లే ఎక్కువన్నాయని అంటున్నారు. చదువుకున్న పొరగాండ్లకు కొలువులు లేవు. రీజనల్ రింగ్ రోడ్డు పేరుతోని రైతులను భరించని బాధలు పెడుతున్నారు. అందుకే వందల కొద్ది నామినేషన్లు వేసిండ్రు రైతులు. కొండా సురేఖ రోహిన్ రెడ్డి నడుమ జరిగిన లొల్లి ఈ ఎన్నికల మస్తు దెబ్బతీస్తుంది. వెనక ముందు ఆలోచన లేకుండా హైడ్రా తీసుకొచ్చి బీదసాదల ఇండ్లు కూలగొట్టిండ్రు. అయినా వరదలు వచ్చినప్పుడు పట్టణాన్ని ముంచింది. అంటే చేసింది జీరో కానీ హీరో పనులు చేసినాం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి మస్తు చెడ్డ పేరు తెచ్చింది. అంతేకాదు కమిషన్ల పరిపాలన అనే పేరు పొందిన మన కాంగ్రెస్ సర్కారు కాబట్టి ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయాలి, లేకుంటే ఆగమయ్యే కథ అవుతుంది అన్నట్టు రాసుకొచ్చిండ్రు. అంటే సొంత పార్టీ అభిమానులకే జూబ్లీహిల్స్ ఎన్నికల మీద నమ్మకం లేకుండా పోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుడు ఖాయం అన్నట్టు చెప్పకనే చెప్పిండ్రు. మరి చూడాలి ఎట్లుంటుందో ఎన్నికల రిజల్ట్.